రాణి, కాసేపేమీ పట్టించుకోకండి. ఎందుకట? వచ్చింది గెస్ట్ అనుకుంటే రిసీవ్ చేసుకోవాలి, కానీ అది గోస్ట్. మనం పట్టించుకోకుండా ఉంటేనే గింజుకుంటుంది. వీళ్ళేంటి నన్ను చూడలేదా? చూసి చూడనట్టు యాక్ట్ చేస్తున్నారా? హలో మేఘనా. అలాగే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. మీకు చూపిస్తానుండండి. మేఘనా, అరే ఆరోహి, నువ్వా? రా 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 రా. అవును, ఎందుకొచ్చావు? అదేంటి నువ్వే కదా పిలిచావు లంచ్కి రమ్మని? జోక్. లంచ్కి పిలవడవా? కాదు, ఎందుకొచ్చావు అని అడగడం. ఓహ్, వెరీ ఫన్నీ. నీకు జోక్ చేయడం కూడా వచ్చా మేఘనా? ఎప్పుడూ సీరియస్గా ఉంటావు కదా. ఒకప్పటి మేఘన వేరు, ఇప్పటి మేఘన వేరు. అప్పుడు అందరూ మంచివాళ్ళు, అందరూ నా వాళ్ళు అని నమ్మే మేఘన. మరి ఇప్పుడు? ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. ఇది కూడా జోకే. తను నవ్య, తిను ఆకాష్, నా ఫ్రెండ్స్. హాయ్. హలో. ఆకాష్ ని ఆల్రెడీ నువ్వు చూసావు కదా ఆరోహి. నేను ఫాలో అయిన విషయం దీనికి తెలిసిపోయిందా? అంటే నువ్వేదో మమ్మల్ని ఫాలో అయ్యావని కాదు. మన ఆఫీస్కి వెళ్లే దారిలోనే ఆకాష్ టిఫిన్ సెంటర్ ఉంది కదా, నువ్వు చూసావేమో ఎప్పుడైనా అని. ఓహో, అదా? లేదు, నేనెప్పుడు ఆకాష్ని చూడలేదు. ఓ, చూడలేదా? అయితే సరే, నమ్మేశాం. మేడము కూర్చోండి. మేడము కూర్చోండి. జాగ్రత్త, నేను పట్టుకోకపోతే పడిపోయేవారు. ఆవిడికి ఒకళ్ళని ఎంత ఎత్తు నుంచైనా పడేయడమే తెలుసు, కానీ తను పడ్డం తెలీదు. ఐ మీన్, ఎవరినైనా ఇట్టే అట్రాక్ట్ చేసి నీ మాయలో పడేస్తావని. రాక్షసివి కదా. ఐ మీన్, అందాల రాక్షసివి. వాటర్ తీసుకుంటారా మేడం? యా. ఏ ఆకాష్, తను అమెరికా నుంచి ఊడిపడింది. మనలా బోర్ వాటర్ తాగదు, ఇంపోర్టెడ్ మినరల్ వాటరే తాగుతుంది. వాటర్ బాటిల్ తెచ్చుకునే ఉంటుంది కదా ఆరోహి. ఆది, పిల్లలు ఎవరొచ్చారో చూడండి. మేము ఆల్రెడీ చూసామమ్మా. అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవునా రోహి, మా జీవితాలతో చెడు కూడా ఆడి చెడు చేసిన వాళ్ళెవరూ అర్థమైంది. వాళ్లతోనే ఫుట్బాల్ ఎలా ఆడుకోవాలో ఒక క్లారిటీ వచ్చింది. మనసు ప్రశాంతంగా ఉంది ఆరోహి, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాం. ఆరోహి గారు, టీ ఏమైనా తాగుతారా? ప్లీజ్ తాగుతాను. యా. నవ్య, నువ్వు మనం తాగే టీ ఇవ్వకు మేడంకి. మేడం చాలా రిచ్. నీతో అంబానీ గారు తాగే టీ 3,50,000 అంట. మేడం తాగే టీ బ్రాండ్ కూడా బహుశా కాస్ట్లీనే అయి ఉంటుంది. ఏం ఆరోహి? యా. నేను తాగే టీ కాస్ట్లీనే, కానీ పర్లేదు. మీరు ఏ టీ ఇచ్చినా అడ్జస్ట్ అవుతాను. నో, నువ్వు అలా అడ్జస్ట్ అవ్వకూడదు. నిత్య, పంటలు వేసుకుందాం రండి. రండి. ఏది? సరే. హలో, ఈ పంటలు వేసుకోవడం ఏంటి? లేదు, ఈసారి నేను. మళ్ళీ హలో,
మిమ్మల్ని ఎందుకు పంటలేసుకుంటున్నారు? అంటే మాలో ఎవరు దొంగ అయితే వాళ్ళు నీకు టీ ఇస్తారన్నమాట. సిల్లి, ఎవరైతే ఏంటి, ఎవరిచ్చినా తాగుతాను. అలా ఏం కాదు. రండి రండి, పంటలు వేయండి. సరే సరే చేయండి. అది. నేనే దొంగని, నేనే. ఆరుహి, బ్యాంక్లో పర్సనల్ లోన్కి అప్లై చేశాను. లోన్ రాగానే నీకు టీ పౌడర్ తెచ్చి టీ పెట్టిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తావా ప్లీజ్? వాట్? ఇది కూడా జోకా? అసలు లంచ్కి పిలిచావు, ఏర్పాట్లే కనిపించడం లేదు. ఎందుకులే వేర్పాట్లు? చికెను, ప్రాన్స్, ఫిష్, మటను, పన్నీరు, గోంగూర, మామిడికాయ అన్నీ ఉన్నాయి. నీకేం కావాలో చెప్పు. అమ్మయ్యా, దీని కుళ్ళు జోకులతో ఇందక్కడి నుంచి కడుపు కాలిపోతోంది. ఏదో ఒకటి తినేసి ముందిక్కడి నుంచి బయటపడతాను. గోంగూర చికెన్, మామిడికాయ పప్పు, పెరుగు చాలు. ఓహ్, వెరీ సింపుల్ మెను. ఇంకేం వద్దా? ఇంకేం వద్దు, అవి చాలు. ఓకే ఓకే, అందరూ రండి, మనం పంటలు వేసుకుందాం. రండి రండి. మళ్ళీ పంటలు ఎందుకు వేసుకుంటున్నారు? అంటే నువ్వు అడిగిన ఐటమ్స్ చేయాలంటే చికెన్ కావాలి, గోంగూర కావాలి, మామిడికాయ కావాలి, కందిపప్పు కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఎవరు దొంగ అయితే వాళ్ళు బజార్కి వెళ్ళి అవన్నీ తీసుకొస్తారు. అందుకే పంటలు వేసుకుంటున్నాం. మరి ఏర్పాట్లు అయిపోయాయి అన్నావు? ఆ, తినడానికి కావలసిన కంచం, గ్లాసు, తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి ఫింగర్ బౌలు, తుడుచుకోవడానికి నాప్కిన్ అన్నీ రెడీ. వేసుకోవడానికి కిళ్ళి కూడా రెడీ. జస్ట్ వంట మాత్రమే. నిన్ను అడిగి చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఇది కావాలని నన్ను అవమానించాలని పిలిచింది. దీనికి నా మీద అనుమానం వచ్చేసింది, డౌటే లేదు. నన్నెందుకు అవమానిస్తున్నావని బయటపడి నేను అడిగితే అది నాతో డైరెక్ట్ అయిపోవడానికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో కామ్గా దీన్ని కాసేపు భరించి ఇక్కడి నుంచి నేగ్గా బయటపడాలి. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే నేను డైరెక్ట్గా అడుగుతానని నీకు భయమే. కక్కలేక మింగలేక చస్తున్నావు కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది సినిమా, ఇంకా ఉంది బుజ్జి తల్లి. వెయిట్ అండ్ సీ. మేఘన ఇకపై ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని భావిస్తోందంట. ఒక బంధం కంటిన్యూ అవుతుంటే ఇంకా దానికి ఎలాంటి ముగింపు రాకముందే తను ఇంకో కొత్త లైఫ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంది. మేఘన కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతుందంట. ఈ మాట పదే పదే గుర్తొస్తుంది. గుర్తుకొచ్చిన ప్రతిసారి ఏదో తెలియని బాధ వస్తుంది. అసలు మేఘన ఉద్దేశంలో కొత్త లైఫ్ అంటే ఏంటి? ఏ విధంగా తన లైఫ్ని స్టార్ట్ చేయబోతోంది? అంటే నా నుంచి, నా లైఫ్లో నుంచి శాశ్వతంగా తను నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పుకొండ ఉడిలో ఈ మాట అంటుంటేనే ఉడగ జనన మనసుకింత నరకంలా అనిపిస్తుంది ఏంటి? ప్రాణయీత నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై అసలు ఇంతకీ యాత్రలో ఆరోహిని మేఘన ఎందుకు రమ్మనుంటుంది? ఒకవేళ తన ద్వారా నాకేదైనా ఇన్ఫర్మేషన్ పంపించడానికి అయ్యుంటుందా? అదే కనుకైతే మేఘన పంపించే ఇన్ఫర్మేషన్ ఏమై ఉండొచ్చు? ఒకవైపు సమాధానాలు దొరకని ప్రశ్నలు, మరొక వైపు భరించలేని టెన్షన్ పిచ్చెక్కుతుంది. మేఘన ఎందుకు పిలిచిందో ఆరోహిని అడిగి తెలుసుకుంటాను. నా ప్రశ్నలకి టెన్షన్కి సమాధానం దొరుకుతుంది. అమ్మా, ఆంటీకి ఫోన్ వస్తుంది.
నేను చూస్తాను. వదినా, బాస్ ఫోన్ చేస్తున్నాడు మేడంకి. ఈ నందు ఒకడు టైమింగ్ లేదు, పాడు లేదు. నా ఫోన్ నాకు ఇవ్వండి. నందు చేశాడంటే ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది, లేకపోతే చెయ్యడు. ఇవ్వండి ఇవ్వండి. అయ్యయ్యో, నీకెందుకు శ్రమ? నేను రిలాక్స్డ్గా కూర్చోమన్నానా? మేడం ఫోన్ నాకు ఇలా ఇవ్వు. ఏమండి, ఈ ఫోన్ కాస్త వదినకి ఇస్తారా? అమ్మే, ఈ ఫోన్ మేఘ నాకు ఇవ్వు. మమ్మీకి ఇవ్వు. హా, అది ఇదిగో. అమ్మా, నాన్న ఫోన్ చేస్తున్నాడు. అవునా, ఏది ఇలా ఇవ్వు. అరే, కరెక్ట్గా నా చేతిలోకి ఫోన్ వచ్చేసరికి కాల్ కట్ అయిపోయింది. బాగా అయ్యింది. ఆ, మళ్ళీ చేస్తాడేమో చూద్దాం. నందు గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి రిసీవ్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. ఈ నందుగడు మళ్ళీ చేయకుండా ఉంటే బాగుండు. మేఘనా, నందు ఎందుకు చేస్తున్నాడో ఏంటో, నేను మాట్లాడతానివ్వు. అరెరెరే, నీకెందుకు ఆరోహి శ్రమ? నీ లేత పెసరకాయ వేళ్ళు ఇంత బరువైన ఫోన్ని పట్టుకుంటే కందిపోవు? అవును మేడం, నిజంగానే కందిపోతాయి. దొంగ మొహం. కాల్ వచ్చింది, కాల్ వచ్చింది. ష్, ష్. హలో ఆరోహి. హలో, నేను మేఘనని. మీకెవరు కావాలి? ఆరోహి. ఆరోహి కావాలా? ఒక్క నిమిషం. ఆరోహి, నీతో నందు మాట్లాడతాడంట. మాట్లాడతావా? స్పీకర్ పెడతాను. అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. ఏయ్, పర్లేదు, నేనున్నానని మొహమాట పడుకో. మాట్లాడుకో. కావాలంటే వీళ్ళందరూ చెవులు మూసుకుంటారు. మూసుకుంటావు. ఏం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నేను ఇప్పుడు మాట్లాడను. నందు, ఆరోహి నీతో మాట్లాడదంట. మేమున్నామని మొహమాట పడుతున్నట్టుంది. తర్వాత కాల్ చేస్తావా? ఇక్కడైతే ఇబ్బందిగా ఉంటుందేమో. తను కూడా ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఐ మీన్ సిగ్గుపడకుండా. అయ్యో, నందుకి కోపం వచ్చినట్టుంది. తీసుకో ఆరోహి. అరే, ఫీల్ అయ్యావా? లేదు లేదు. వేరే వాళ్ళ మొగుడుతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే ఇలాగే ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఆరోహి. మనకి వాళ్ళకి మధ్య వాళ్ళ పెళ్ళాలు వచ్చేస్తారు. ఈ మొగుడు పెళ్ళాల గొడవలున్నాయి చూసావు? ఇవెవరికి అర్థం కాని ఒక వింత మ్యాజిక్ ఉన్న పజిల్ లాంటిది. వాళ్ళు తన్నుకుంటున్నా మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళ అంతు చూసేదాకా పెళ్ళాలు వదలరు. ఈ మొగుళ్ళు కూడా మరీ విచిత్రం ఆరోహి. పెళ్ళాల్ని ఎంత కాదనుకున్నా పెళ్ళాం గొంతు వింటే మాత్రం కామైపోతారు. మేడం అంటే మేడం అన్నట్టు పెళ్ళం అంటే పెళ్ళమే. అసలు ఈ క్షణంలో నందు ఏమనుకుంటున్నాడో చెప్పనా? నువ్వు నా లైఫ్లో వద్దు, నా ఇంట్లో వద్దు అని ఇంట్లో నుంచి గంటేసినా ఆరోహి ఫోన్లో మేఘన్ వాయిస్ వినగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను? ఏదో తప్పు చేసిన వాడిలా. ఈ తడబాటేంటి నా మనసు మీద? మేఘన ఇంకా అజమాయిషి చలాయిస్తుందా? నా మనసులో భార్యగా మేఘన స్థానం ఇంకా పదిలంగా ఉందా? ఆరోహి నాతో ఎందుకు మాట్లాడను అంది? మేఘనకి భయపడిందా? గాడ్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలేం జరుగుతోంది నా మనసులో? ఛ! ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పాపం నన్ను అడగలేక
నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక ఎజెండాతోనే నన్ను పిలిచింది. ఇంకా చాలు, ఇది చాలా ఓవర్గా పోతోంది. ఎలాగా నేను బయటపడాలని, నేను డైరెక్ట్ అవ్వాలని దీని ప్రయత్నం నన్ను రెచ్చగొడుతోంది. నేను కూడా కంట్రోల్ తప్పేలా ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. మేఘనా, నీ ప్రేమకి, నీ లంచ్కి చాలా థ్యాంక్స్. తినకుండానే చెప్తున్నా, ఐటమ్స్ అన్ని చాలా సూపర్గా ఉన్నాయి. ఎంత కష్టపడి, ఎంత ఇష్టపడి వండావో కానీ ఒక్కొక్క ఐటము అద్దరిపోయింది. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. మరి ఇంక నేను వెళ్ళనా? అప్పుడేనా? ఇంకా ఉంది. నో 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 మేఘనా, నాకిప్పుడే లేట్ అయింది, నేను వెళ్ళాలి. బాయ్ 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 మేఘనా. నీ ప్రేమకి, నీ లంచ్కి చాలా థ్యాంక్స్. ఐటమ్స్ అన్ని చాలా సూపర్ గా ఉన్నాయి. ఎంత కష్టపడి, ఎంత ఇష్టపడి వండావో కానీ ఒక్కొక్క ఐటమ్ అదిరిపోయింది. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటా. మరి నేను ఇంక వెళ్ళనా? నా వాయిస్ నాకే వినిపిస్తోంది. రికార్డ్ చేశారా? నో 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 నో. మరి నా వాయిస్ నాకే వినిపిస్తోంది. రికార్డ్ చేశారా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతోంది ఇక్కడ? మేఘనా, నీ వంటలు చాలా బాగున్నాయి మేఘనా. ఏమైంది? ఏమైంది? లైట్లు ఆఫ్ అయ్యాయి ఏంటి? ఎందుకు ఆఫ్ అయ్యాయి? లైట్లు ఆఫ్ అయ్యాయి ఏంటి? ఎందుకు ఆఫ్ అయ్యాయి? ఎవరు ఎవరు అలా మాట్లాడుతున్నారు? ఎవరు 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 అలా మాట్లాడుతున్నారు? ఎవరు నాలా మాట్లాడుతున్నారు? ఎవరు నాలా మాట్లాడుతున్నారు? మేఘనా, నీ వంటలు చాలా బాగున్నాయి మేఘనా. అసలు టేస్ట్ ఎంత బాగుందో తెలుసా? మేఘనా, ఏంటి మేఘనా? నేను చెప్పేది నిజం. ఎవరు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకే చెప్పేది. నీకే చెప్పేది. హౌ ఇస్ ఇట్ మేడం? ఎలా ఉంది నేను ఇచ్చిన మీ వాయిస్? యా బాగుంది. ఫెంటాస్టిక్. మా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? సూపర్. అసలు అదిరిపోయింది. భయపడ్డావా ఆరోహి? మొహమంతా అంత చెమటలు పట్టాయి. నో 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 నో, అదేం లేదు. అది జస్ట్ స్వెటింగ్. గాలి లేక. ఓ గాలి లేక, ఊపిరాడిక. ఎనీవేస్, ఇప్పటిదాకా నీకు మసాలా థ్రిల్లర్ సినిమా చూపించి ఎంటర్టైన్ చేసిన ఇతని పేరు కుమార్, వాయిస్ ఎక్స్పర్ట్. నైస్ టు మీట్ యూ మేడం. నైస్ నైస్ నైస్. సో నువ్వు మిమిక్రీ చేస్తావా? మిమిక్రీయే కాదు మేడం, నా దగ్గర ఒక డివైస్ ఉంది. ఆ డివైస్తో ఎవరి వాయిస్ అయినా రీక్రియేట్ చేయొచ్చు. మనం మనలానే మాట్లాడతాం, కానీ ఆ డివైస్లో ఉంచి వాయిస్ బయటికి వచ్చేటప్పుడు మనకి ఎవరి వాయిస్ కావాలో ఆ వాయిస్ లాగా మారిపోతుంది. ఎక్సలెంట్, వెరీ నైస్, వెరీ నైస్. అంతేకాదు ఆరోహి, మన కుమార్ దగ్గర ఇంకా చాలా టాలెంట్ ఉంది. వావ్. అట్ట ఊరికే మాటల్లో చెప్తే ఎలా మేడము? సేతల్లో చూపెట్టదా ఆరోహి మేడంకి? ఇదిగో లాయర్ గారు, నా పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మేఘన పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. దానికి సంబంధించిన కాగితాలన్నిటి మీద నేను సంతకాలు చేసి మీకు కొరియర్లో పంపిస్తాను. అర్థమైందా? వెంటనే ఆ పని చూడండి, ఎక్కువ లేట్ చేయొద్దు. అయ్యో, నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడేటప్పుడే కరెంటు పోతుంది. అరే అమ్మయ్య, వచ్చేసింది.
మళ్ళీ టెన్షన్ పడ్డావా ఏంటి? ఏయ్, నా, 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 మరి, నా, మరి, నా. మరి, మరి, మరి. ఊపిరాడట్లేదా? చెమటలు బాగా వస్తున్నాయి ఆరోహి. ఆ, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో నేను చెప్పనా? ఈ రికార్డింగ్ క్లిప్పింగ్ మేఘనకి ఎలా దొరికింది? ఇది నాకెందుకు వినిపిస్తుంది? నాకేమైనా సీక్రెట్స్ తెలుసా అనే కదా? ఆహా, నో, 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 నో. అసలు అసలు సీక్రెట్స్ ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మ్మ్హ్మ్. నిజంగా అర్థం కావట్లేదా? ఆ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి మేఘనా? ఏమో అవసరం ఉందేమో అని. నువ్వలా సైలెంట్ గా చూడకే, ఏముందో కక్క చావు. మేఘన ఎందుకు రమ్మని చెప్పింది నిన్ను? అసలు నువ్వు మేఘన గురించి ఆలోచించకపోవడమే మంచిది. ఎందుకు అలా అంటున్నావు? కొత్తగా పరిచయమైన వ్యక్తితో మేఘన చాలా క్లోజ్ గా ఉంటుంది. కేవలం నువ్వు మాత్రమే ప్రేమించావు, కానీ ఆ మేఘన నిన్ను ప్రేమించలేదు. తనకి బాగా కావలసిన వాళ్ళు, నీ స్థానాన్ని మరిపించే వాళ్ళు దొరికినప్పుడు నీతో తనకి ఏం అవసరం చెప్పు?